పైనాపిల్ తినడం ఎంతమందికి ఇష్టం? చాలామంది స్మెల్‌ని ఇష్టపడరు గదా! నేను కూడా స్టార్టింగ్‌లో అలాగే ఉండేదాన్ని. దీన్ని ముల్లకాయ అని చెప్పి ఫీల్ అయ్యేదాన్ని నేను. మా తాతయ్య ఒకరోజు ఏం చేశాడంటే, ఈ పైన పెచ్చంతా తీసేసి నాకు చక్రాల్లా కట్ చేసి పందారేసి ఇచ్చాడు. సో, అదేంటో నాకు తెలియక నేను తిన్నాను. అప్పుడు తిన్నప్పుడు పుల్ల పుల్లగా కొంచెం తీయగా చాలా బావుందనిపించింది. అప్పటి నుంచి నేను కొంచెం పైనాపిల్‌ని ఇష్టంగా తింటూ ఉండేదాన్ని. అండ్ ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ మ్యారేజ్‌కి ముందు ఒక 6 మంత్స్ బ్యాక్ ఏమో తిన్నట్టున్నా. అండ్ ఆ తర్వాత ఇంకా తినలేదు. ఎందుకంటే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ టైంలో పైనాపిల్ తినకూడదు. ఈ విషయం ఎంతమందికి తెలుసో ఒకవేళ తెలియకపోతే గనక తెలుసుకోండి. ఇది పపాయ కంటే కూడా చాలా డేంజర్ అంట. తినకూడదు పైనాపిల్. సో, ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా ఉంటే గనక పైనాపిల్‌ని ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. అండ్ ఆ తర్వాత అయితే మనం నార్మల్‌గా డెలివరీ అయినాక తినేసేయవచ్చు. నేను డెలివరీ అయ్యి 3 ఇయర్స్ అవుతున్నా కూడా ఇంతవరకు టేస్ట్ చేయలేదు. సో, అందుకని చెప్పి మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట పైనాపిల్. ఇంకా అది తీసుకొచ్చి కూడా 3 డేస్ అవుతుంది. ఇంకా ఈరోజు ఖాళీ దొరికింది నాకు తినడానికి. టేస్ట్ అయితే బాగా పడినట్టుంది. పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంది. అండ్ పైనాపిల్ ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో, ఇంకా ఎలా తినొచ్చో కూడా కామెంట్ చేయండి. నేనైతే జ్యూస్ చేద్దాం అనుకున్నాను. సబ్స్క్రైబ్